నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి గ్రహ సంచార రీత్యా మీకు ఎటువంటి చక్కటి రిజల్ట్స్ రాబోతున్నాయి, మీకు ఎంత ఆహ్లాదకరంగా ఉండబోతోంది, తీసుకోవాల్సిన చిన్ని చిన్ని జాగ్రత్తలు అసలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుందాం. రాశ్యాధిపతి మీకు కుజభగవానుడు తులలో అంటే వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ శుక్రకేతువులు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉండడము, తర్వాత గురు భగవానుడు అష్టమంలో, శని భగవానుడు పంచమంలో, రాహు చతుర్థంలో ఉండడము, రవి బుధులు ఇద్దరు లాభస్థానంలో ఉండడం జరుగుతోంది. ఇక్కడ హెల్త్ పరంగా, ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి మీకు ఇక్కడ వ్యయస్థానంలో ఉండడం చేత ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రయాణాల్లో కాస్త ఏమన్నా ఇబ్బందులు కలిగితే కలగచ్చు. ప్రయాణాలు, తర్వాత వాయుమండల ప్రయాణాలు అంటే ఫ్లైట్ జర్నీస్, రోడ్ జర్నీస్ చేయడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అక్కచెల్లెలు కలుసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి, అన్నదమ్ములు కలుసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు అంటే భోజన రీత్యా అంటే వర్క్ కంప్లీట్ అయిపోవాలనే తపనతో మీరు కాస్త అంటే ఫుడ్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం లాంటివి ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేట్గా తినడము అలాంటివి ఏమైనా ఆస్కారం ఉంటే ఉండొచ్చు. అంతేగాని పెద్దగా ప్రమాదాలు కానీ అటువంటివి ఏమీ లేవు. షార్ప్ ఆబ్జెక్ట్స్తో వర్క్ చేసేటప్పుడు ఆడవాళ్ళు కిచెన్లో కాస్త జాగ్రత్త వహించండి. అక్కడ ఇక్కడ కొంచెం స్క్రేపర్లు మనకు అలవాటేగా ఆడవాళ్ళకి, బంగాళదుంప చెక్కులు అలాంటి తీసేటప్పుడు కాస్త అటు ఇటు మనకు కూడా కొంచెం అవుతూ ఉంటాయి కదా, అవి జరగకుండా చూసుకోండి, ఇబ్బంది లేదు. ఎలక్ట్రిసిటీతో వర్క్ చేసేటప్పుడు జాగ్రత్త, అయర్నింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, హీటర్స్, గ్యాస్ రిలేటెడ్, ఫైర్ రిలేటెడ్, దీపాలు వెలిగించడం ఇటువంటి ఆస్పెక్ట్స్లో జాగ్రత్త. పెద్దగా ఏం భయపడాల్సిన పని లేదు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫోకస్ అండ్ డిసిప్లిన్ పరంగా, విద్యాబుద్ధుల పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా కొంచెం అంటే ఏమన్నా ఆటంకాలు వస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఉంటాయి, ఆల్రెడీ వచ్చున్నా ఇబ్బంది ఏం లేదు. అక్టోబర్ 12 తర్వాత అవి కూడా సాల్వ్ అయిపోతాయి, ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు, చక్కగా మళ్ళీ కలుసుకోగలుగుతారు, హాయిగా సుఖంగా ఉండగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు, ప్రాబ్లం అంటూ ఉండదు. స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఆగిపోయి ఉన్నా కూడా వాటిల్లో కూడా మళ్ళీ ఎన్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే శుక్ర భగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు కాబట్టి, శుక్రుడు ఇక్కడ లాభస్థానంలోనే కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి, శుక్ర భగవానుడు మీకు ఇక్కడ దశమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ చేసేవాళ్ళు, ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు అట్లా వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం మీకు వర్క్ రిలేటెడ్ రీత్యా కొన్ని జర్నీస్ చేయడము, ఆ జర్నీస్కి మీ జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళగలిగిన ఆపర్చునిటీ రావడము, చక్కగా కలిసి ఎంజాయ్ చేయడము, కలిసి భోజనం చేయడము, కలిసి పులుపు తీపి కలిపి తినడము. అంటే ఏంటి? పులుపు తీపి కలిపి తినడం అంటే అన్ని రకాలైన టేస్ట్లు ఆస్వాదించడం. షడ్రుచులు కదా, మరి పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ అంటే మనకి ఒక జింగ్ లైఫ్లో రావాలి అంటే ఏదైనా చక్కగా పుల్లగా కానీ, తీయగా కానీ, ఏదైనా చట్పట కానీ, ఏదైనా రుచిగా కానీ, ఏదైనా అన్నట్టుగా తింటే బాగుండంటాం కానీ షడ్రుచులు తింటే బాగుండని అన్నాం కదా. సో ఆ రకంగా ఇక్కడ పులుపు తీపి కలిపి తినడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు? కేతు భగవానుడు ఉన్నాడు కాబట్టి. ఎక్కువగా ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కూడా ఈ టైంలో మీరు పులుపు తీపి కలిపి ఎక్కువగా వంట చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఆల్రెడీ అలా చేస్తున్నట్లయితే మొన్న సెప్టెంబర్ 10, 11 తారీఖుల తర్వాత కమెంట్స్ రూపంలో తెలియజేయండి, హ్యాపీగా ఉంటాను.
అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయడము, కాస్త అంటే ఆహ్లాదకరమైన సిచ్యువేషన్స్ రావడము, లేకపోతే ఆఫీస్ తర్వాత డిన్నర్స్కి వెళ్ళడము, ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే చంద్ర భగవానుడు రవి భగవానుడు అవుతారు, నవమ దశమాధిపతులు మీకు. ఇక్కడ రవి భగవానుడు కూడా లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆపర్చునిటీస్ రావడము, బాస్ యొక్క మన్ననలు పొందడం, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ యొక్క చక్కటి చూపు మీ మీద ఉండడం, గుడ్ బుక్స్లో ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్ అడగొచ్చా? వెంటనే వచ్చేస్తుంది ఐడియా, అడగండి, ఇబ్బంది లేదు. లేకపోతే డిపార్ట్మెంట్ రోల్ చేంజ్ చేయడానికి అడగొచ్చా? డొమైన్ చేంజ్ అవ్వచ్చా? ఫంక్షన్ చేంజ్ అవ్వచ్చా? ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? లేటరల్ ట్రాన్స్ఫర్కి అప్లై చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు, ప్రాబ్లం లేదు. అయితే ఇలాంటివి చేసుకోండి. కాకపోతే ఒక్కసారి మీ జన్మ జాతకాలు కనుక చూపించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు ఏ డేట్స్లో అడగాలో నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి అటు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎవరు వర్క్ చేస్తున్నా సరే, గవర్నమెంట్లో ఉన్న ఎవరైనా ట్రాన్స్ఫర్స్కి కానీ ట్రై చేస్తుంటే మీరు ఏ టైంలో ఏ డేట్స్లో కనుక మీరు అప్లై చేస్తే మీకు సవ్యంగా జరుగుతుంది, ఫైల్ ముందుకు వెళ్తుంది అనేది కూడా చక్కగా మీ గోచార రీత్యా చూసి మీకు సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శుభం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక పని చేయొచ్చు, ఏంటంటే గురు భగవానుడి యొక్క ఆరాధన, గురు చరిత్ర, సాయిబాబా చరిత్ర, మీరు ఏ గురు భగవాన్ని నమ్మితే ఆ గురు భగవానుడి యొక్క చరిత్రలు, బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీలు ఏదైనా సరే చక్కగా గురుక్షేత్రాలకు వెళ్ళడం లాంటివి చాలా చాలా మంచి చేస్తుంది. గురువారం రోజు నేను ఎప్పుడూ అన్నట్టుగానే ఎల్లో కలర్ దుస్తులు వేసుకోకుండా ఉండడానికి మీరు వృశ్చిక రాశి వాళ్ళు ప్రయత్నించండి. ఎంతలేండి, ఇంకొక 4 రోజులు, ఆ తర్వాత మీకే అంత హ్యాపీగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. గురు భగవానుడు రోజు అంటే గురువారం రోజు అరటిపళ్ళు దానం ఇవ్వడం, అరటిపళ్ళు గురు భగవానుడికి నివేదనగా అర్పించడం, ఇంటికి వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా పెట్టడం, గుళ్ళో సమర్పించడం లాంటివి మంచి చేస్తుంది. ఇండివిజువల్గా మీరు జన్మజాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మజాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మజాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మకుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం, అలాంటివి అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.